స్పెయిన్ దేశం ఇటీవల తీవ్ర వలసల సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఇటీవలే దాదాపు మొరాకో దేశం నుంచి దాదాపు 50,000 మంది స్పెయిన్ భూభాగమైన సియోటా నగరంలోకి చొరబడ్డారు. దాదాపు ఆ సియోటా నగరం యొక్క జనాభా దాదాపు 80,000, అంటే దాదాపు 75,000 మంది ఆ నగరంలోకి ముంచెత్తడం జరిగింది. అయితే దీనికి వెనకాల ఒక కారణాలు ఒకసారి గమనిస్తే, అయితే స్పెయిన్ యూరప్కు ముఖద్వారంగా ఉంటుంది ఆఫ్రికా ఖండం నుంచి. అయితే ఈ స్పెయిన్లో దాదాపు 8,50,000 మంది వరకు ఇల్లీగల్ మైగ్రెంట్స్ నివసిస్తున్నారు. అయితే ఇటీవల, అంటే ఎక్కువనే ఉంటారు ప్రభుత్వ లెక్కల ప్రకారం. అయితే ఇటీవల ఒక ప్రభుత్వం ఒకటి నిర్ణయం తీసుకుందంటే, ఇల్లీగల్ మైగ్రెంట్స్ కూడా కొద్దిగా ఒక 6 నెలల నుంచి సంవత్సరం నుంచి దేశంలో నివసిస్తున్న వారికి చట్టబద్ధత కల్పించే ఒక చట్టం తెచ్చినట్టు తెలుస్తుంది. చట్టం ఎందుకు చట్టం తేవాల్సి వచ్చిందంటే, స్పెయిన్లో వృద్ధుల సంఖ్య పెరిగిపోవడం, లేబర్ సంఖ్య రోజు తగ్గిపోవడం, వ్యవసాయ కూలీలు లేకపోవడం, భవన నిర్మాణ కార్మికులు లేకపోవడం, సో ఇబ్బందులు ఎదురవుతున్న ఉద్దేశంతో చట్టబద్ధత కల్పించాలి వలస కార్మికుల ఉద్దేశంతో అయితే దాదాపు 12 లక్షల మంది అప్లై చేసుకోవడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకుంది. అయితే భూమార్గం నుంచి వచ్చిన వాళ్ళని వెంటనే పంపించడం, సముద్రం మార్గం ద్వారా కూడా వచ్చిన వాళ్ళు వెంటనే పంపించొద్దని చెప్పడం జరిగింది. ఎందుకంటే సముద్రం ద్వారా ఎంతో ఈదుకుంటూ వస్తుంటారు కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బందులు అవుతాయి. వాళ్ళు తదుపరి ప్రాపర్గా చెక్ చేసి, ఎంక్వైరీ చేసి వాళ్ళు తిరిగి వారి దేశానికి పంపించాలని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. దీన్ని ఆసరా చేసుకొని కూడా ఈ హ్యూమన్ ట్రాఫిక్ చేసే ముఠా వాళ్ళు ఏం చేశారంటే, ట్విట్టర్లో ఎక్స్లో పోస్ట్ చేసి స్పెయిన్ తమ దేశ సరిహద్దులను తెరిచిన అనే వరకల్లా దాదాపు కొన్ని వేల మంది సియోటా నగరం మొరాకో నుంచి ఈదుకుంటా బార్డర్ పెంచింగ్ దాటి కూడా రావడం జరిగింది. అయితే ఇది రావడంతో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. దాదాపు దేశంలో అత్యవసర పరిస్థితి విధించడం అంటే 80,000 మంది ఒక దేశ సరిహద్దులు దాడుతుంటే ఆ దేశ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మనమే ఊహించుకోవచ్చు. వెంటనే ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దించడం జరిగింది. కొద్ది మందిని రిటర్న్ పంపించడం జరిగింది. దాదాపు ఈ వచ్చే కాలంలో దాదాపు 18,000 మంది వరకు చనిపోయినట్టు తెలుస్తుంది. అలాగే కొన్ని రోజుల, అంటే వచ్చినాక వాళ్ళకు వసతి లేకపోవడము, ఫుడ్ లేకపోవడం, కొంతమంది తిరిగి వెళ్ళిపోతున్నట్టు కూడా కొన్ని వార్తల ద్వారా మనకు తెలుస్తుంది. అయితే మళ్ళీ దీన్ని ఇంకోటి ఒక పుకార్లు ఏమైందంటే, మొరాకో రాజు యొక్క బర్త్డే జన్మదిన సందర్భంగా దేశంలో ఉన్న ఖైదీలను విడిచిపెట్టారని, ఆ విడిచిపెట్టిన వాళ్ళు మళ్ళీ భవిష్యత్తులో ఇబ్బందుల ఉద్దేశంతో వాళ్ళు తిరిగి స్పెయిన్కి వచ్చారని కూడా కొన్ని పుకార్లు వచ్చాయి. అయితే ఫ్యాక్ట్ చెక్ ద్వారా చెక్ చేస్తే అటువంటి పుకార్లు అవ్వద్దు అని తెలుస్తుంది. ఎందుకంటే ఆయన బర్త్డే, ఆయన జన్మదినం రోజు అందరినీ విడిచిపెట్టలేదు. కొద్ది లిమిటెడ్ నెంబర్స్, 20 నెంబర్స్ని, వాళ్ళు కూడా చిన్న నేరాలు చేసిన వాళ్ళని మాత్రమే క్షమాభిక్షణ ద్వారా విడిచిపెట్టడం జరిగింది. అయితే కొంతమందికి మరణశిక్షణ విధించిన ఉంటారు కదా, వాళ్ళకు జీవిత ఖైదు లాంటి కొన్ని శిక్షలు వేసినట్టు తెలుస్తుంది. అయితే దీనిపై ఇటలీ కూడా స్పందించింది. ఎందుకంటే మీరు తక్షణ చర్యలు తీసుకోకపోతే మీ ఇద్దరి మధ్యలో ఉన్న ట్రీటీలు కొన్ని క్యాన్సిల్ చేస్తామని మెలోని గారు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ వలసలు ఇంతగానో రావడానికి కారణం ఏమిటంటే, ఈ ఆఫ్రికా దేశాల్లో అన్ని రకాలైన ఖనిజాలు, వసతులు లేవు, ఖనిజాలు ఉంటాయి. ఇప్పుడు ఖనిజాలు వాడుకోవాలంటే టెక్నాలజీ ఉండదు. ఆ దేశంలో అంతర్గత పోరు ఉంటుంది, జనాల్లో మధ్య అవేర్నెస్ ఉండదు, ఎడ్యుకేషన్ తక్కువ ఉంటుంది, తీవ్రమైన నిరుద్యోగం మరియు ఉద్యోగ భద్రత లేకపోవడం. కాకపోతే మానవాళికి సంబంధించిన ప్రతి మైన్ ఆఫ్రికా కంట్రీలో దొరుకుతుంది. పెట్రోల్, క్రూడ్ ఆయిల్ కాంచెలి, బంగారం, గోల్డ్, నికెల్, కాపర్, రేర్ మెటల్స్ ఇవన్నీ దొరికినా కూడా వాటిని తీసుకోవడానికి కూడా లేని పరిస్థితి. బట్ దానిపైన మాత్రం ఇతర యూరోప్ కంట్రీ, వేరే కంట్రీల మాత్రం అజమాయిషీ చెలాయించి ఆ మైన్స్ మాత్రం తవ్వి మాత్రం తెచ్చుకుంటారు. బట్ అక్కడ మాత్రం ఉపాధి అవకాశాలు చాలా తక్కువనే ఉంటాయి. కాబట్టి ఆ ఉపాధి అవకాశాల నుంచి మెరుగైన జీవితం కోసం చాలామంది యూరోప్ దేశాలకు వలస వెళ్తుంటారు.